ఉచిత కరెంటు లేదు, లొట్ట పీస్ లేదు. ఇక్కడ చూడండి మీరు ఈ బిల్లులో ఇక్కడ 70 యూనిట్ల బిల్లు వచ్చింది. 70 యూనిట్లకు రూ. 260 రూ. 240 బిల్లు వచ్చింది. ఇక్కడ చూడండి 67 యూనిట్లు, ఇక్కడ రూ. 244 బిల్లు వచ్చింది. ఇక్కడ వచ్చేసి 82 యూనిట్లు, 82 యూనిట్లకు వచ్చేసి రూ. 290 బిల్లు వచ్చింది. ఎప్పటి బిల్లు అనుకునేరు, అలా బదలాం కూడా చేస్తారు. ఇక్కడ చూడండి మార్చ్ ఏప్రిల్ బిల్లు మరి ఇది. ప్రజాపాలనలో కూడా అప్లై చేశారు, ఇంటింటికి వచ్చినప్పుడు కూడా అప్లై చేశారు. అయినా కూడా మార్చిలో కరెంటు బిల్తో షాక్ అవుతున్న జనాలు. ఇదేం పరిపాలన, ఇంకా ఎన్నిసార్లు తిరగాలనే ఆ కోపంలో ఉన్నటువంటి జనాలు. ప్రజాపాలన ఆశ్చర్యానికి తలెత్తుతుంది. ఫ్రీ బస్సు తప్ప దేనికైనా 10 సార్లు తిరగక జనాలు తప్పట్లేదు. ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఇచ్చిన హామీలు జనాలు తిరిగి దాన్ని సాధించుకుంటే ఇంకా లాభం ఏముంది? దీన్ని ప్రజాపాలన అనే అవసరం ఏముంది? పనులలో ఒడిదుడుకులు సహజమే, కానీ మీ ఒడిదుడుకుల వల్ల ప్రజలు పని మానేసి పని కోసం తిరగాల్సిన అవసరం వచ్చింది.